ఆడపిల్ల అమ్మని వదిలిపోయేది మెట్టినింటికి మాత్రమే. ఎవరినో ప్రేమించిందన్నావుగా, ఆ ప్రేమను పెళ్లిగా మార్చి దూరంగా వెళ్ళమను. అప్పుడు నీ గౌరవం, తన ఆశ రెండూ నెరవేరుతాయి. నాది అనుమానమే అంటావా? ఒకవేళ తను తప్పు చేసే మనిషే అయినా చెయ్యాలి అనుకున్నా సరే ఈ వయసులో చెయ్యదు అంటున్నాను. నీకు పెళ్లి చేసి పంపించాను అనే తృప్తి మీ అమ్మకు, నీకు ఇష్టం లేని చోటు నుంచి గౌరవంగా వచ్చేశాను అనే తృప్తి నీకు కలగాలి అంటే ఇంటికి వెళ్ళు. ఉషా, లోపలికి వెళ్ళు. అమ్మా, నన్ను అవునమ్మా. ఎంత గొప్ప అదృష్టాన్ని దక్కించావురా. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డ నాకు నువ్వు అమ్మవి కాదు అసహ్యానవే అనేసి వదిలి వెళ్ళిపోతే అమ్మ ప్రేమంటే ఏమిటో తెలియని నువ్వు నన్ను నన్ను అమ్మ అని పిలిచావా? నా జన్మకిది చాలురా, ఇక చనిపోయినా పర్వాలేదు. నేను చచ్చిన తర్వాత కూడా ఈ అదృష్టం నాకు దక్కుతుందా లేదా అని భయపడ్డాను. నా ప్రాణం పోక ముద్ద పిలిచావు, చాలు. నా జీవితంలో జరగవు అనుకున్నవి రెండు జరిగిపోయాయి. ఒకటి కులతని అనిపించుకోవడం, రెండు నీ చేత అమ్మ అని పిలిపించుకోవడం. ఇది చాలురా, ఇది చాలు. నాకొక కోరికుంది, తీరుస్తావా? నేను నీ కొడుగ్గా ఇక్కడికి రావడం తప్ప ఏదైనా అడుగమ్మా, తీరుస్తాను. ఏరా, ఎందుకు? ఎందుకంటే నేను ఎంచుకున్న లక్ష్యం ఒకటుందమ్మా, అది నెరవేరాలి. ఒక రకంగా నేను యుద్ధం చేస్తున్నాను. అందులో నేను గెలుస్తానో వీరుల్లా పోతానో కూడా నాకు తెలీదమ్మా. నేను పిరికివాళ్ల మాత్రం వెనక్కి రాను. గెలుపుతో రాగలిగితే నిన్ను అమ్మ అని పిలుస్తూ నీ దగ్గరికి వస్తాను. అలా రాలేకపోతే నా కోసం కన్నీళ్లు రాల్చడానికి నువ్వుండాలమ్మా, నువ్వుండాలి. కానీ నా కోరికేంటో తెలుసా? మానసికంగా చచ్చిపోయిన నేను
రేపు మనిషిగా చచ్చిపోతే మాత్రం నీ తాతకు కొరివి పెట్టినట్టే నాకు పెడతావా? గడప దాటిన ఇంటి పరువుని తిరిగి తెచ్చావు. చచ్చిపోయిన అమ్మతనానికి అమృతం పోసి బ్రతికించావు. మరో జన్మంటూ ఉంటే నీకు బిడ్డగా పుట్టి నీ రుణం తీర్చుకుంటానన్నా. అమ్మా, వస్తానమ్మా. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకుంటున్నావా లేదా? ఇప్పుడే కాఫీ ఇచ్చావు, మరి టిఫిన్ చేయొద్దా? ఏంటిది? వదులు. వదిలితే పూర్తిగా వదిలేస్తా. వదిలేనా? యు నాటీ. ఏంటి, మనసు మార్చుకున్నావా? నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంది, కానీ నువ్వే నా గొడవలో చేసావు. నిజంగా? నిజం కాకపోతే నీతో పెళ్లికి మా ఇంట్లో ఒప్పిస్తానా? అంటే నిజంగా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకోలేదు, నేనే ఒప్పించాను. ఆ రోజు నేను నీలా తొందరపడి ఉంటే రేపు గ్రాండ్గా జరగాల్సిన మన పెళ్ళి ఎంత చప్పగా అయిపోయేది. ఏదో బిజినెస్లో బిజీగా ఉండి ఫోన్ చేయలేదని ఆఫీస్కొచ్చి ఎంత గొడవ చేసావు. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. ఐఎమ్ సారీ సంజయ్, ఆ రోజేదో అలా జరిగిపోయింది. సారీ చెప్పానుగా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. మమ్మీ, నీ మాట్లాడినా? పెళ్లికి ముందేలా వచ్చావని తెలిస్తే నీ గురించి తప్పుగా అనుకుంటుంది. వద్దులే. హలో మమ్మీ. సంజయ్, ఎక్కడున్నానా? నేనా? చాలా బిజీగా ఉన్నాను మమ్మీ. ఏ అంత బిజీ ఏంట్రా? ఏంటంటే పాత బిజినెస్ ఒకటి కొత్తగా అప్రూవల్ అయింది, ఆ మీటింగ్లో ఉన్నాను మమ్మీ. ఏ మీటింగ్లో ఏమో. రే, వేళకి తినటం మాత్రం మర్చిపోకురా. లంచ్ డిన్నర్ ఇక్కడే మమ్మీ. అవును, ఇంతకీ ఏం మీటింగ్ రా? అమెరికా నుంచి రాహుల్ వచ్చాడు. వాడిక్కడ కొత్తగా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాడు. అందులో నన్ను కూడా పార్ట్నర్గా చేరమన్నాడు. దాని గురించే డిస్కస్ చేస్తున్నాం. రాత్రి బాగా లేట్ అవుతుంది మమ్మీ. లేట్ అవుతుందా? ఎంత టైం అవుతుందిరా? రేపు మళ్ళీ వాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే డాడీ నన్ను చాలా మెచ్చుకుంటారు. ఎంత టైం అవుతుందో చెప్పలేను మమ్మీ. ప్లీజ్ మమ్మీ. సరేరా, ఎక్కువసేపు మేలుకోకు, వేళకేదైనా తినమ్మా. అలాగే మమ్మీ. నైట్కి పని ముగించుకుని రేపు మార్నింగ్ వచ్చేస్తాను. బాయ్ మమ్మీ. ఓకే, బాయ్. ఏంటి, నైట్ కూడా ఇక్కడేనా? ఏ వద్దా? వద్దా అంటే కావాలి, కానీ మీ అమ్మ అలా ఎలా నమ్మింది?
తను నమ్ముతుంది కాబట్టే నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పించాను. ఏదో నా జాగ్రత్తలో నేనుంటానన్నావు, ఏంటది? నిన్ను టైం వేస్ట్ చేయకు. కమాన్, దిస్ ఈస్ టైమ్ ఫర్ లంచ్. నిజంగా నేను స్వప్నలా ఉన్నానా, లేక స్వప్న అలా ఉందా? ఏదైతేనేం స్వప్నలాగే తను నన్ను అభిమానిస్తున్నాడు, కాదు ప్రేమిస్తున్నాడు. తనంతటి తాను ప్రపోజ్ చేయడు. ఎందుకంటే స్వప్నను మర్చిపోయి నాకు ప్రపోజ్ చేస్తావా అని అడుగుతానని భయపడితే? ఎస్, నేనే ప్రపోజ్ చేస్తాను. తన మనసులో నేనున్నాను, నా మనసులో తనున్నాడు. సో నేనెందుకు ప్రపోజ్ చేయకూడదు? సంజయ్ గారు, చెప్పండి. అది నేను మీతో నాతో మీకెలా చెప్పాలో తెలియటం లేదండి. ఇలా చెప్పాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ముందు మీరేమనుకుంటున్నారో చెప్పండి. అర్థం కాని సస్పెన్స్ సినిమాలా అలా చెప్తే ఏం తెలుస్తుంది? మీరేం చెప్పాలన్నా స్ట్రైట్ గా చెప్పండి. సరే, చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ. ఇలా చెప్తే ఏం బాగుంటుంది? ఇందులో కొత్తదనం ఏముంది? ఏం లేదు, ఇంకోలా చేద్దాం. ఎలా? సంజయ్ గారు, చెప్పండి. నేను మీతో ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు అపార్థం చేసుకున్నాను. ఇక్కడ కలిసాక కోపగించుకున్నాను. ఆ తర్వాత అర్థం చేసుకున్నాను. మెల్లగా అభిమానించాను. ఇప్పుడు ప్రేమిస్తున్నాను. మీ స్వప్నలోకంలో నేనున్నాను. మీ నిజ జీవితంలో నేను మీ స్వప్నగా మారాలని ఆశపడుతున్నాను. ఐ లవ్ యూ. మరీ పొయిటిక్గా ఉందా?
లవ్ అన్నాక ఆ మాత్రం పొయిటిక్ టచ్ లేకుంటే ఏం బాగుంటుంది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మీరేంటి ఎంత సడన్ గా వచ్చారు? అమెరికా నుంచి రేపు కదా వస్తానన్నారు. సరే అయితే రేపే వస్తాలే. అయ్యో ఆగండి ఆగండి, ఏంటండి అంత కోపం? మరి లేకపోతే ముందే వస్తే ముందే వచ్చాను అంటావా? అబ్బా ఏదో మాట వరుస కన్నాను, వదిలేండి స్వామి. లోపలికి రండి. నీకు ఆ శ్రమ అవసరం లేదు, నేనే తీసుకొస్తాను. పద. అవునండి, ఇంతకీ డాడీ యారే? మీ డాడీయా? ఆయన అక్కడే ఉన్నారు. ఆయన రావటానికి ఇంకా టైం పట్టేట్టుంది. ఈ లోపల నువ్వు నా మీద ఎక్కడ బెంగ పెట్టుకుంటావేమోనని పంపించారు. ఇదిగో ఇది నీకు. థ్యాంక్ యూ అండి. మరది? ఇది నీ కొడుకు కోసం. నీకు కాదా? వాడు ముందు నీకే, ఆ తర్వాతే నాకు. ఇంతకీ సారేరి? ఇంటికొచ్చాడా? సంజయ్, రేయ్ సంజయ్. వాడింకా ఇంటికి రాలేదు. ఏంటి రాలేదా? అనుకున్నాను. నేను ఊళ్ళో లేకపోతే వాడికి టైం విలువ తెలియదని అప్పుడే అనుకున్నాను. అందుకే వాడికి టైం విలువ తెలియాలని ఈ వాచ్ తెచ్చాను. అదేంటండి, అమెరికా నుంచి వాడి కోసం తీసుకొచ్చింది బోడి వాచినా? బోడి వాచా? ఇది బోడి వాచా? దీని కాస్ట్ ఎంతో తెలుసా? 5 lakhs. సరేగాని సార్ ఎక్కడున్నారో ఫోన్ చేయి. అమెరికా నుంచి వాడి ఫ్రెండ్ రాహుల్ వచ్చాడంటండి. వాడేదో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాడంట. ఆ మీటింగ్ లో ఉన్నానని ఫోన్ చేసి చెప్పాడు. వాడికి ప్రాజెక్ట్కి సంబంధం ఏంటి? ఏ సొంతంగా వాడు ప్రాజెక్ట్ మొదలు పెట్టకూడదా? మీలాగే వాడు సొంతంగా తన కాళ్ళ మీద తను ఎదగాలని కోరుకుంటున్నాడు. అందులో తప్పేంటి? ఆహా, తప్పేంటి? కూల్ కూల్ కూల్. నీ కొడుకు నేను ఏమీ అనట్లేదు. సార్ ఎప్పుడొచ్చినా పర్వాలేదు. అయినా వాడొక రకంగా ఇంట్లో లేకపోవటం మంచిదేలే. ఎందుకు? ఎందుకంటే నేను అమెరికా వెళ్ళి చాలా కాలం అయింది కదా. అయితే మరి స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను. అవునవును, నాకు బాగా ఆకలిగా ఉంది. మీరు అంకుల్. రాహుల్ చెప్పమ్మా.
సంజయ్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడున్నాడు? ఇంటికొస్తే వాడికి కొంచెం ఇన్ఫార్మ్ చేయండి.